హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనము 6th క్లాస్ మ్యాథ్స్ చెప్పుకోబోతున్నాము. దాంట్లో సెకండ్ యూనిట్ పూర్ణాంకాల టాపిక్ కంటిన్యూషన్ చూస్తున్నాము. దాంట్లో ఈ రోజటి క్లాస్లో 2.2 యొక్క చాప్టర్ని చూస్తున్నాము. అయితే ఇక్కడ చూడండి, వాటికంటే ముందు మనము పూర్ణాంకాల ధర్మాల గురించి ఒకసారి చూసుకొని 2.22 ప్రాబ్లమ్స్ చెప్తూ వెళ్ళిపోదాము. పూర్ణాంకాలలో స్థిత్యంతర ధర్మం, ఈ స్థిత్యంతర ధర్మాన్ని వినిమయ ధర్మం అని కూడా పిలుస్తారు. అయితే దీనిని మనము సంకలనం లోపల, వ్యవకలనం లోపల, అదేవిధంగా గుణకారం లోపల, భాగాహారం లోపల ఏ విధంగా పాటిస్తారు ఈ ధర్మాన్ని అనేది చూద్దాము. దానిలో ఫస్ట్ సంకలనంలోపు స్థిత్యంతర ధర్మం ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2+3 అన్నము. అయితే మనకి ఎంత వస్తుంది, అడిషన్ చేస్తే 5 వస్తుంది. అదేవిధంగా ప్లేస్లు చేంజ్ చేస్తే అంటే 2 ప్లేస్లో 3ని 3 ప్లేస్లో 2ని మనం ప్లస్ చేసి అడిషన్ చేస్తే మనకు 5 వస్తుంది. అంటే ఏ విధంగా చేసినా మనకు ఫైనల్ అనేది ఆన్సర్ సేమ్గానే వస్తుందన్నమాట. ఇలా వస్తే ఇది స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందని చెప్పవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 7+8 ఉంది. ఈ 7+8 చేస్తే మనకు 15 వస్తుంది. ఇప్పుడు వీటి స్థితిలను మార్చుతున్నాం అనమాట. అంటే ఇక్కడ ఉన్నది ఇటుకున్నది ఇటు చేసి మనం అడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 15 వస్తుంది. అంటే ఏ విధంగా వీటిని తారుమారు చేసినా కూడా వీటి లోపల వాల్యూస్ అనేది చేంజ్ కాలేదు కాబట్టి మనకు ఇక్కడ ఏమొస్తుందంటే సంకలనం లోపల స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉంటుందని మనం చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ వ్యవకలనం లోపల చూసుకున్నట్లయితే, వ్యవకలనం లోపల స్థిత్యంతర ధర్మాన్ని చూసినట్లయితే మనకు 3 - 2 చేస్తే 1 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్లేసులు చేంజ్ చేసినాం అనుకో, అంటే 3 ప్లేస్లో మనం 2 పెట్టి 2 ప్లేస్లో 3 పెడితే మనకు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ +1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. అంటే ఇవి రెండు సమానంగా ఉన్నాయా ఇప్పుడు చెప్పుకున్న దానిలాగా అంటే లేవు, రెండు కూడా డిఫరెంట్గా వచ్చింది. అంటే వ్యవకలనం లోపల స్థిత్యంతర ధర్మాన్ని అనేది పాటించదనమాట. ఇంకొక మోర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు 8 - 7 చేస్తే 1 వస్తుంది. ఇక్కడ మనం ప్లేసులు చేంజ్ చేసి తారుమారు చేసి వేసుకున్నప్పుడు 7 - 8 చేస్తే మనకి ఏమొస్తుంది, -1 వస్తుంది. అంటే ఈ వాల్యూస్ సమానంగా ఉన్నాయా, లేవు కదా, అంటే డిఫరెంట్గా వచ్చింది. ఇవి రెండు డిఫరెంట్గా వచ్చిందంటే మనకు వ్యవకలనం లోపల స్థిత్యంతర ధర్మాన్ని పాటించదనమాట. నెక్స్ట్ చూడండి, గుణకారం లోపల స్థిత్యంతర ధర్మాన్ని చూసుకున్నట్లయితే మనకు 4 × 3 ఎగ్జాంపుల్గా తీసుకుంటే 12 అవుతుంది. అదేవిధంగా ప్లేస్లో చేంజ్ చేసి తారుమారు చేసి 3 × 4 చేసినా మనకు 12 వస్తుంది. అంటే ఎటు చేంజ్ చేసినా 12 వస్తుంది అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 6 × 3 చేసి 18 వస్తుంది. అదేవిధంగా 3 × 6 చేసినా మనకు 18 వస్తుంది. అంటే ఇక్కడిక్కడ వాల్యూస్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఏమీ లేదు, సేమ్గానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు గుణకారం లోపల స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మనకు గుణకారం లోపల అదేవిధంగా సంకలనం లోపల అడిషన్స్ లోపల మనకు ఈ స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. ఇక్కడ చూడండి, భాగాహారం లోపల తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ 8/3 అంటే 8/3 వేసుకుంటే మనకి ఏమొస్తుంది, 3 × 1 = 3, 3 × 6 మనకు 18 రావడం జరుగుతుంది కాబట్టి 6 వస్తుంది. ఒకవేళ దీన్ని రివర్స్ చేస్తే అంటే స్థితులను మార్చితే అంటే 3/18 చేస్తే మనకు ఇది ఏమవుతుందంటే 0.166 అని ఇలా రావడం జరుగుతుంది. అంటే దీంట్లో మనకు స్థిత్యంతర ధర్మాన్ని అనేటిది పాటించదు అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, స్థిత్యంతర ధర్మం అనేది మనకు సంకలనం లోపల ఉంటుంది, మనకు గుణకారం లోపల ఉంటుంది. కానీ వ్యవకలనం లోపల కానీ మనకు భాగాహారం లోపల కానీ ఈ స్థిత్యంతర ధర్మం అనేది ఉండదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, మనకు పుస్తకంలో ఓన్లీ మనకు గుణకారానిది అదేవిధంగా సంకలనది మాత్రమే ఇచ్చిండు. మీకు అర్థం కావడం కోసము మనం వ్యవకలనం భాగాహారం తీసుకొని చెప్పడం జరిగింది. చూడండి, సంకలన గుణకారాలలో సహచర ధర్మం, ఇది సహచర ధర్మం. ఇందాక చెప్పుకున్నది మనము స్థిత్యంతర ధర్మము, అదేవిధంగా దానినే మనము వినిమయ ధర్మం అని కూడా చెప్పుకున్నాం కదా. అయితే మనకు ఇక్కడ చూడండి, పూర్ణాంకాలలోపు మనకు
వ్యవకలన స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు. అదేవిధంగా పూర్ణాంకాలలోపు భాగాహార స్థిత్యంతర ధర్మాన్ని కూడా పాటించదు అని మనం ఉదాహరణతో పాటు ఇంతకుముందు చెప్పుకున్నాము. మనకు ఓన్లీ బుక్కులో మనకు సంకలనం గుణకారం మాత్రమే ఇచ్చిండు కదా. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు సంకలనం లోపల గుణకారం లోపల మాత్రమే మనకు సహచర ధర్మాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఈ సహచర ధర్మాన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి 3 + 4 + 5 ఇచ్చిండు. అయితే ఇక్కడ చూడండి 3 + 4 చేసినప్పుడు 7 వస్తుంది, +5కి +5 ఉంది. ఇవి రెండు మనం అడిషన్ చేస్తే 12 వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి ఈ 3ని మాత్రం పక్కకు పెట్టేసి మనకి 4 + 5 తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే 3 + 9 చేస్తే కూడా 12 వస్తుంది. ఇంతకుముందేమో మనం ప్లేస్లని తారుమారు చేసినాం, కానీ ఇక్కడ తారుమారు చేయట్లేదు. జస్ట్ దాంట్లో ఒక దానిని సపరేట్ చేసి మిగిలిన రెండింటిని కలుపుతున్నాడు. ఇలా కలిపితే దానిని సహచర ధర్మంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు 3 + 4 + 5 ఉంది. ఇది చేస్తే కూడా మనకి ఏమొస్తుంది 3 + 4 చేస్తే 7 అవుతుంది, +5 చేస్తే 12 వస్తుంది. అదేవిధంగా ఈ 3ని సపరేట్ చేసి 4 + 5 చేస్తే కూడా మనకి ఏమవుతుంది 12 వస్తుంది. అంటే వీటిని ఏ ఒక్కటి పక్కకు పెట్టి ఏ రెండింటితోటి యాడ్ చేసినా ఫైనల్గా మనకు అవి ఎలా వస్తుంది అంటే ఆన్సర్లో మాత్రం డిఫరెన్స్ ఉండదు, మొత్తం కూడా ఆన్సరు సేమే వస్తుంది. ఇట్లా సేమ్ వస్తే ఏమంటారు అంటే పూర్ణాంకాల సంకలనం లోపల సహచర ధర్మం పాటిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. గుణకారం లోపల సహచర ధర్మాన్ని చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకు పిల్లలకు అర్థం కావడానికి ఇలా బుక్లో ఎగ్జాంపుల్స్ తోటి ఇవ్వడం జరిగింది. మనం డైరెక్ట్ 4 × 3 × 2ను చూసుకున్నట్లయితే ఈ గళ్ళ గురించి అండి. ఇవి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ 2ను సపరేట్ చేసి ఈ రెండింటిని కలిపి మనకి ఇచ్చిండనమాట. వన్ సైడ్ వేసుకున్నాము, సహచర ధర్మం కదా ఇది. వేసుకున్నట్లయితే ఈ 4 ఇలాగే ఉంటుంది. ఇప్పుడు 2 × 3 వేస్తే 6 అవుతుంది. ఈ 2 ఇలాగే ఉంటుంది కాబట్టి 4 × 3 వేస్తే 12 వస్తుంది. ఇక్కడ చూడండి 4 × 6 వేస్తే మనకు 24 వస్తుంది. అదేవిధంగా 2 × 12 చేస్తే మనకి ఎంత వస్తుంది 24 వస్తుంది. అంటే వీటిని ఏ రకంగా మార్చి వేసుకున్నా కూడా మనకు ఫైనల్గా ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఇక్కడ 4 × 3ని 4ని సపరేట్ చేసినాం, ఇక్కడ 2ను సపరేట్ చేసినాం. ఎటు చేసినా మనకు ఆన్సర్ అనేది సేమే వస్తుందని ఈ గుణకారం లోపల చెప్పడం జరిగింది. అంటే పూర్ణాంకాల గుణకారం లోపల సహచర ధర్మాన్ని పాటిస్తుంది. ఇది ఓన్లీ పూర్ణాంకాల టాపిక్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ పూర్ణాంకాల గురించే ఉంటుంది. ఎందుకు అంటే మనకు పూర్ణాంకాలు ఉంటుంది, సహజ సంఖ్యలు ఉంటాయి, పూర్ణ సంఖ్యలు ఉంటాయి, ఇలా వస్తుంటాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ధర్మం పాటిస్తుంది. కాబట్టి ఇది మనము పూర్ణాంకాల టాపిక్లో కాబట్టి పూర్ణాంకాల గుణకారం లోపల ఈ సహచర ధర్మం అనేది పాటిస్తుంది అనేది చూసుకోవాలన్నమాట. మనకు చూడండి, ఇక్కడ పూర్ణాంకాలు సంకలన మరియు గుణకార ప్రక్రియ దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తుందని మనం చెప్పవచ్చు అనమాట. నువ్వు ఏ విధంగా చెప్తావు అని అంటే వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళే ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మనకు 196 × 54 + 4 అని ఇచ్చిండు. దీన్ని కనుక్కోమంటున్నాడు. మనకు దీనిపైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫర్దర్గా, కాబట్టి వాటికి ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చిండ్రు. మీరు కూడా వీటిని ఒకసారి బాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకు డైరెక్ట్ ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఎగ్జామ్లలో వస్తాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇది ఉన్నది ఉన్నట్టుగా వేసుకొని మనకి ఈ రెండింటిని తీసుకున్నాడు. ఈ రెండింటిని తీసుకున్నప్పుడు ప్లేస్ చేంజ్ చేస్తేనేమో స్థిత్యాంతర ధర్మం వస్తుంది. తర్వాతకి ఈ చేంజ్ చేసిన వాటిని మళ్ళీ మనం చేంజ్ చేస్తే అది సహచర ధర్మం అవుతుంది. అంటే ఎటు మార్చినా ఆన్సర్ అనేది సేమ్గానే వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాబ్లం కూడా ఇది సహచర ధర్మానికి సంబంధించి మనకు ప్రాబ్లమ్స్ అన్నమాట, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నవి ఈ సహచర ధర్మం గురించి. నెక్స్ట్ చూడండి, మనకు వినిమయ ధర్మం గురించి చూసుకున్నట్లయితే ఇది మనకు ఒక బాక్స్ ఇచ్చిండు 5 × 4. దీనిని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే = 2 × 4 గాను +3 × 4 గాను రాసుకున్నారు. ఎందుకు అంటే 5 × 4 చేస్తే ఎంత 5 × 4 మనకు 20 వస్తుంది కదా, 20. ఇక్కడ చూడండి 2 × 4 చేస్తే 8 వస్తుంది, ప్లస్ ఇక్కడ 3 × 4 చేస్తే 12 వస్తుంది. అంటే 8 + 12 20నే కదా, ఇక్కడ కూడా 20నే వస్తుంది. అంటే ఈ బాక్స్ను ఈ బాక్స్ రకంగా వేసుకున్నారు. వీటిని ఏ విధంగా చేశారనేది చూద్దాం.
మనము ఇందాక గళ్ళు చూసాం కదా, ఆ గళ్ళలోపు మనకి ఇక్కడ 5x4 అని ఓ బాక్స్ ఉండి ఈక్వల్ టు మనకి ఇక్కడ 2x4 3x4 అని మనకు ఈ విధంగా వచ్చిండ్రు కదా. వీటిని మనం ఏం చేస్తున్నారంటే ఇక్కడ యాస్టీస్గా వేసుకోవడం జరిగింది అనమాట. చేసుకుంటే మనకు 2x4 చేస్తే 8 వస్తుంది, ఈ 3x4 చేస్తే 12 వస్తుంది, ఈ రెండింటిని అడిషన్ చేస్తే మనకు 20 వస్తుంది. అయితే ఇక్కడ 5 ఉంది, ఈ 5 ఏది అంటే ఇక్కడ ఉన్న 5. ఈ 5ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2 + 3గా రాసుకోవచ్చు కదా. 3గా రాసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకు 5x4 ఉంది. ఈ 5x4ని మనం ఏ రకంగా చేసుకోవచ్చు అంటే ఇందాక 5 అంటే మనం ఏం చెప్పుకున్నాము, 2 + 3 చెప్పుకున్నాం కదా, x4 అన్నప్పుడు దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు. కానీ ఈ విధంగా పెట్టి ఇక్కడ చూడండి ఇంకోటి ఇచ్చిండు, అదే విధంగా 5 + 6 × 7 అన్నాడు ఇచ్చి ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఎగ్జాంపుల్ ఇచ్చిండు చూడండి. ఈ ప్లస్ ఉన్నప్పుడు ఈ 5 మధ్యలో ఏ గుర్తుంది, మల్టిప్లికేషన్ గుర్తుంది, అంటే క్రాస్ ఉంది కాబట్టి 5 × 7 ప్లస్ గుర్తుంది కాబట్టి ప్లస్, మళ్ళీ దీంతో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలని దీని మీనింగ్. కాబట్టి 6 × 7 తీసుకున్నప్పుడు మనకేమవుతుంది అంటే 7 × 5 చేస్తే 35, ప్లస్కు ప్లస్ 6 × 7 చేస్తే 42 వస్తుంది. దీన్ని ఈ రకంగా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇట్లా కూడా చేయొచ్చు. చూడండి 5 + 6 చేస్తే 11 వస్తుంది, × 7 దీన్ని చేస్తే కూడా 77. అంటే ఈ రకంగా చేసిన ఆన్సర్లో డిఫరెన్స్ ఏం రాలేదు, ఈ పద్ధతిలో చేసినా కూడా ఆన్సర్స్లో ఏం డిఫరెంట్ లేదు. కాబట్టి ఈ రెండు సమానం అని మనం తెలుస్తుంది కాబట్టి దీనిని మనం ఏమంటారు అంటే విభాగ న్యాయము అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 3 చెప్పుకున్నాము. ఒకటి స్థిత్యాంతర ధర్మం, దానినే వినిమయ ధర్మం అంటారు. రెండోది సహచర ధర్మము, మూడోది విభాగ న్యాయము. ఇప్పుడు మనకు దీని మీద బిట్స్ ఉంటాయి కాబట్టి ఇవి బాగా చూడండి. నెక్స్ట్ చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. విభాగ న్యాయాన్ని ఇచ్చిండ్రు మనకు. ఇక్కడ 12 × 75 ఉంది. దీనిని ఏ రకంగా రాసుకోవచ్చు ఈజీగా, మనకి ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లలో వస్తుంటాయి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 12 ఈ 75 తోటి మనం మల్టిప్లికేషన్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కదా, దీన్ని సింప్లిఫై చేసిండు. ఎట్లా 70 + 5 చేసుకున్నాడు, చేస్తే మనకి ఏమవుతుంది 75 వస్తుంది కదా. అప్పుడు ఈజీగా ఏం చేసినాడే 12 × 70, మళ్ళీ ఈ 5ని కూడా క్రాస్ చేయాలి కాబట్టి ప్లస్ గుర్తుకు ప్లస్ గుర్తు 12 × 5 చేసిండు. అప్పుడు 12 × 70 చేస్తే మనకి ఎంత వస్తుంది 840, ప్లస్ 12 × 5 చేస్తే 60 వస్తుంది, 840 + 60 చేస్తే 900 వస్తుంది. మళ్ళీ ఇట్లా 75ని 70 + 5 ఎందుకు వేసుకోవాలి, మనం 80 - 5 కూడా చేసుకోవచ్చు కదా అంటే ఇంకొక రకంగా ఇలానైనా చేయొచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు. అన్నప్పుడు ఈ 12ని ఈ రెండింటికి ఇంటూ చేయాలి. ఇంటూ చేసినప్పుడు చూడండి 12 × 80, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మనం మైనస్ వేసుకుంటున్నాం. వేసుకుంటే 12 × 5 వస్తుంది. ఇప్పుడు 12 × 80 చేస్తే 960, మైనస్కు మైనస్ 12 × 5 చేస్తే 60 వస్తుంది. 960ల నుంచి -60 చేస్తే 900. అంటే ఎటు చేసినా మనకు ఆన్సర్లో మాత్రం ఏం తేడా రాలేదు, సేమ్ వచ్చింది. ఇది విభాగ న్యాయం. అంటే ఇలా ఏదైనా ఇస్తే దాన్ని ఈ రకంగా విడగొట్టి చేస్తే దానిని విభాగ న్యాయం అని చెప్తారు. స్థిత్యంతర ధర్మము అంటే స్థితులు చేంజ్ కావాలి, ఇటు ఉన్నది ఇటు, అటు ఉన్నది ఇటు చేసి దాన్ని స్థిత్యంతర ధర్మం. సహచర ధర్మము అంటే మనకు ఇలా 3 విలువలు ఇచ్చినప్పుడు ఈ పద్ధతి లోపల మనము చేస్తే దానిని సహచర ధర్మంగా చెప్పుకుంటాం అన్నమాట. ఇది మనకు విభాగ న్యాయం. ఇప్పటి వరకు 3 విభాగ న్యాయాలు చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి తత్సమాంశము అంటే సంకలనము, దాంట్లోపలనే గుణకార తత్సమాంశాల గురించి చూసుకుంటున్నాం. ఇది తత్సమాంశం అనేది కూడా మనకు బిట్టులలో డైరెక్ట్ కూడా ఇస్తుంటారు. మన గుణకార తత్సమాంశం ఎంత అని, సంకలన తత్సమాంశం ఎంత అని డైరెక్ట్ కూడా బిట్స్ వస్తుంటాయి. పూర్ణాంకాల లోపు చూడండి ఇవి, ఇది మాత్రం మర్చిపోకండి. ఇలా ఇస్తుంటారు కాబట్టి వీటిని ఒకసారి బాగా చూసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. 2 + 0 ఇస్తే 2నే వస్తుంది, 9 + 0 చేస్తే 9 వస్తుంది, 0 + 11 చేస్తే 11 వస్తుంది. ఇక్కడ డాష్ ఇచ్చి 25 ఇచ్చి ఇక్కడ 25 ఇచ్చిండు. ఈ డాష్లో ఏముంటే మనకి 25 వస్తుందంటే 0 ఉంటే 25 వస్తుంది. అంటే ఒక పూర్ణాంకానికి 0ను కలిపితే అదే పూర్ణాంకం వస్తుందనేది దీని యొక్క మీనింగ్ అన్నమాట. అయితే 0ను పూర్ణాంకాల సంకలనానికి తత్సమాంశమని లేదా సంకలన తత్సమాంశమని కూడా
పిలవడం జరుగుతుందన్నమాట. మనకు సంకలన తత్సమాంశము పూర్ణాంకాలలోపు సంకలన తత్సమాంశము ఎంత అంటే 0 అనేది గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, దీంట్లోనే గుణకారం ఉంది కదా, తత్సమాంశం లోపలనే గుణకారం ఉంది కాబట్టి ఈ గుణకారాన్ని చూసినట్లయితే మనకు 1 × 9 చేస్తే 9 వస్తుంది, 6 × 5 చేస్తే 30 వస్తుంది, 6 × 4 చేస్తే 24 వస్తుంది, 5 × 1 చేస్తే 5 వస్తుంది, 11 × 1 చేస్తే మనకు 11 వస్తుంది, 2 × 3 చేస్తే 6 వస్తుంది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయండి, 1తో ఏవైతే మల్టిప్లికేషన్ చేసామో మనకు వాటి వాల్యూస్లో ఏమాత్రం డిఫరెన్స్ రాలేదు, సేమ్ ఉన్నాయి. ఇలా సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారు అంటే తత్సమాంశం. గుణకారం లోపల చూడండి, ఒక పూర్ణాంకాన్ని 1 చే గుణిస్తే వచ్చే ఫలితం అదే పూర్ణాంకం అవుతుంది, కానీ వేరే పూర్ణాంకం రాదు అని చెప్తున్నారు. కాబట్టి 1ని మనం ఏమంటున్నారు అంటే పూర్ణాంక గుణకారానికి తత్సమాంశంగా చెప్పుకుంటారు. దీనిని మనం ఏమంటారు అంటే గుణకార తత్సమాంశం అని చెప్తారు. అదేవిధంగా సంకలన తత్సమాంశం అంటేనేమో 0, గుణకార తత్సమాంశం అంటేనేమో 1. ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. పూర్ణాంకాలలోపు సంకలన తత్సమాంశము 0, పూర్ణాంకాలలోపు గుణకార తత్సమాంశము 1. ఈ రెండు విలువల మీద చాలాసార్లు బిట్స్ వచ్చినాయి కాంపిటీషన్ ఎగ్జామ్లో, కాబట్టి ఈ రెండు బాగా చూసుకోండి. ఇది మనకు 2.2 ప్రాబ్లమ్స్ కంటే ముందు ఉన్న ధర్మాలు, పూర్ణాంకాల ధర్మాలను చూసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ధర్మాల మీదనే మనకి బిట్స్ ఉంటున్నాయి. ఈ బిట్స్ను చూద్దాం. మనకు అభ్యాసం 2.2లో చూసుకున్నట్లయితే ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను గణించకుండా చెప్పండి అంటే మనము లెక్క పెట్టకుండా డైరెక్ట్ చెప్పడానికి ఈజీ చెప్పమంటున్నాడు అనమాట. ఫస్ట్ బిట్ చూడండి, 28 × 19 ఇచ్చిండు = 532 అన్నాడు. అంటే మనం ఇందాక ఫస్ట్ చెప్పుకున్న స్థిత్యంతర ధర్మము, స్థితులను మార్చినప్పుడు ఏ విధంగా వస్తుందని. ఇక్కడ చూడండి మనకు 19 అంటే ఇక్కడ ఉంది కదా, ఈ స్థితులను తారుమారు చేసిండు అనమాట, తారుమారు చేసి ఇచ్చిండు అనమాట. 19 × 28 చేసిండు, చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే సేమ్ 532. ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నప్పుడు స్థిత్యంతర ధర్మం చెప్పుకున్నాం కదా, ఆ విధంగా అన్నమాట. అందుకే ఇక్కడ మనం ఏమన్నాడు అంటే గణించకుండా అంటే లెక్కించకుండా డైరెక్ట్ చెప్పమని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ చూడండి, 1 × 47 చేస్తే 47 వచ్చింది. ఇక్కడ మనకు తారుమారు చేసిండు, స్థితులను తారుమారు చేస్తే మనకు ఏమవుతుంది, సేమ్ వాల్యూని మనకు 47 రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ A × B చేసినప్పుడు C వచ్చింది. వీటిని స్థితులు తారుమారు చేసినప్పుడు అంటే B × A చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, Cనే వస్తుంది. ఎందుకు అంటే ఇది స్థిత్యంతర ధర్మం, దీనినే వినిమయ ధర్మం అని చెప్తారు కాబట్టి వీటిని ఈ విధంగానే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, 58 ప్లస్ మనకు 42 ఉంది. దీన్ని చేస్తే మనకి ఏమొస్తుంది, 100 రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ స్థితులను తారుమారు చేసిండ్రు కాబట్టి ఇక్కడ కూడా మనకు ఆన్సర్ ఏమవుతుంది, 100 రావడం జరుగుతుంది. వీటికి కూడా సేమ్గానే ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుంది, 85 రావడం జరుగుతుంది. దీన్ని కూడా సేమ్గా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, D అవుతుంది. ఇది మనకు స్థిత్యంతర ధర్మం, అది దానిని వినిమయ ధర్మం అంటారు కదా, దానిపైన ఎగ్జాంపుల్ అన్నమాట. దీని కంటిన్యూషన్ క్లాసు నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.